నాకు వ్యవసాయం నేర్పుతావా? ఇందాకే చెప్పాను కదా బాబు, ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. సా భైడుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరగతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలలే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది, మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారి అది. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రత్తంట. రైతన్న ఈ చోద్యం చూడరా. ఒక పెద్ద నీ పేరేం పెద్ద? సల్మాన్ సార్. మా పెద్ద నీ పేరు? శకుంతల. మీరు ఎన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు? 40 సంవత్సరాలే సార్. 40 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు. సో 40 సంవత్సరాలు ఈ వ్యవసాయంలో మీకు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు కదా. సో ఆ కష్టాలు మా ఆడియన్స్ కోసం, పిల్లల కోసం. 6 గంటల వరకు చేస్తాం సార్. పొద్దున 6 గంటలకు వస్తాం. ఇంటికాడ ఎన్ని గంటలకు లేస్తారు? ఇంటి దగ్గర మేము 5-4 లేస్తాం సార్. 5-4 లేస్తారు. బ్రేక్ ఏమన్నా తింటారా? తినాం సార్. ఏం తిన్నారు కదా? 10 గంటలకి తిని చేసుకుంటుంటాం సార్. ఇది ఎంత చేసినా పంటలు వచ్చడం లేదు. కొత్త పొలాలు 6 గంటలకు వస్తావు కదా, వచ్చి ఎన్ని గంటల అంటే ఎంతసేపు చేస్తారా? పొద్దున 6 గంటలకు వచ్చి 9 గంటల వరకు చేస్తాం. పోయి పొద్దుని మళ్ళీ 10 కల్లా వచ్చేసాం సార్. మళ్ళీ 10 కల్లా వచ్చేసి మళ్ళీ తింటారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ 2 గంటలకు తింటాం. మళ్ళీ 2 గంటలకు తింటారు. ఇక్కడే తింటారు? చేనులోనే తింటాం. చేనులోనే తింటారు. ఇప్పుడు ఇది అంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఇదంతా పచ్చిగుంటే గెలుపుతున్నాం సార్. అంతా వర్షానికి నాన్నందుకు. ఓకే. దాని గురించి ఏమి ఉపయోగం ఏమి లేదు. చేనుల చేసిన దాని కూడా ఇప్పుడు పొలాలు కష్టపడి గుత్త చేనులలో కట్టి పంటలు వస్తేనే తెగుళ్ళు, రోగములు ప్రతి ఒక్క దానికి మందులే కొట్టాల్సిందే. మందులకే ఖర్చు ఎక్కువ. మందుల ఖర్చు ఎక్కువ. ఒక్క పారి కొట్టితే 5,700 రూపాయలు అయింది సార్. మన తినుకోరు మన కొట్టడానికి. ఓ పారి 3,400 అయింది. ఓ పారి 4,000 అయింది. 3 మాటలు కొట్టింటే. ఇప్పుడు చాలా వరకు మందు అంటే ఇంతకు ముందు ఉన్న ఒకప్పుడు పంట పండించేటప్పుడు ఇంతమంది లేకుండే అప్పుడు రైతు కూడా రారాజులాగా ఉంటుండే. ఇప్పుడు రైతులను ఎవరిని పట్టించుకోవట్లేదు కదా. ఏం పిలవట్లేదు. ఎవరు అసలు చేసిన కష్టం మిలుగుతలేదు చేనుల పంటల. ఇప్పుడు ఈ ఇంత పండిస్తారు కదా, ఇది మళ్ళీ మీరు ఎలా అమ్ముతారు? దళారులకు ఎలా అమ్ముతారు? పోవడం 3,500 అంతనే పోతున్నా సార్. తింటాము 1800 ప్యాకెట్, 1700 అంతే. ఇప్పుడు ఇవి ఒడ్డు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు పడుతుంది సార్. 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడుతుంది. అంటే వరి వేసినప్పటి నుండి వేసిన కానీ 6 నెలలు దాన్ని రక్షించుకుంటూ కూర్చోవాలి. కలుపులు తీయాలా, కూలీలకి 400 కూలీలు, నాటేనికి 5,000 రూపాయలు, కరిగేటు 6,000 రూపాయలు ఎకరా. ఏం మిగిలి పడితే 1 ఎకరా వేస్తే 50,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఈ వడ్లను అంటే 6 నెలలు అయితే పండించడానికి. 6 నెలలు అయితే 6 నెలలు పండిస్తుంటారు. చాలా మందికి దీని విలువ తెలియకుండా బియ్యం అన్నం వేస్ట్ చేస్తున్నారు సిటీలలో. నిజమే సార్. అన్నమాట అందమైతే 6 నెలలు అయితే జరుగుతుంది. పిల్లలు కూడా తెలియదు ఇది కష్టం ఏంటిది అనేది. 6 నెలలు అయితే చల్లడమే సార్. నిజంగా పడేస్తుంటారు, పడేస్తున్నారు. కుక్కలు కూడా తినట్లేదు, పడేస్తున్నారు. రైతులే నష్టపోయేది ఎక్కడ చూసినా. రైతులే నష్టపోయారు. ఏం లే మనమే. అవును అవును. మాకేం మిలగదు సార్. ఈ గుత్త కట్టేసి మాకు ఆ గడ్డి అమ్ముకొని పసలకు గడ్డి తప్ప ఏడు మిలగదు. కూలీలు ఎక్కువ అయినందుకు పూత కోపించిన గడ్డి ఏమంతా తెరిచి పెట్టేసినాము. అంతే, ఏం మిలిగి పట్టలేదు. ఇప్పుడు పిల్లలు మీకు
పిల్లలు ఎంతమంది పెద్ద? నాకు 4 పిల్లలు సార్. వాళ్ళు చదువుతున్నారా? చదువుతున్నారు సార్. అంటే చాలా వరకు అందరూ ఉద్యోగాలు చేయాలని అంటుంటారు కదా, ఎవరు రైలుగా పెద్ద అబ్బాయి ఒక అబ్బాయి వ్యవసాయం పని ఎట్లా ఉసుకకి వ్యవసాయం పని చేస్తాడు, అబ్బాయి స్టేడియం లో పని చేస్తాడు. చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు ఎవరు రైతు కావాలనుకోని నేను ఫార్మర్ అవ్వాలి రైతు అవ్వాలని ఎవరు అనుకోరు. రైతుకి ఏం లేదు సార్, అది ఇది బ్లామేజ్కే ఏమన్నా వచ్చేసి సొంతం పొలాలు ఎవరికి లేవు సార్. ఎవరికి లేవు. ఉన్నోళ్ళకి సొంతం పొలాలు, ఉన్నోళ్ళకి సొంత పొలాలు. ఇవంతా కొత్త పొలాలు. ఇవన్నీ కొత్త పొలాలే. మొత్తం అంతా గుత్త తీసుకొని మనం చేయాల్సిందే. మళ్ళా దానికి మనం అమౌంట్ పే చేయాలి, ముందే కట్టాలి కదా. అవును, ముందే కట్టాలా, మేము మళ్ళీ వడ్డీలకు పెరకరాలా తీసుకురాలా, పొలంలో తీసుకురాలా, తెచ్చుకురాలా, కట్టాలా, దిద్దాలా సార్. డబ్బులు పెట్టి చేసలేం సార్. కష్టపడి ఇంకా బాకీలు సాకీలు తెచ్చుకొని తినారు అంతే సార్. వాళ్ళకి గుత్త పోయి మాకి మిల్లు ఖర్చు, ఇప్పుడు లేబర్ ఖర్చు అన్ని ప్రతి ఒక్క దానికి డబ్బుతోనే సార్. పని లేని ఏది కాదు. మళ్ళీ మనం రైతులకు పోయి వేరే వాళ్ళకి వేరే బిల్డర్స్ లకి ఏదైనా పనికి అంటే వాళ్ళు 400 లెక్కనే చేస్తారు. రైతులు పనులు చేస్తారు కదా అనేది కష్ట విలువ ఎవరికి తెలియదు సార్. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు అయితే మన భారతదేశానికి మన ప్రపంచానికి వెన్నుముక అని అంటుంటారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? రైతే వెన్నుముక అని అంటుంటారు భారతదేశానికి, ఎవరు లేరు. రైతుని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు సార్. వచ్చేదే జోగులు నింపుకనే చూస్తున్నారు కానీ ఎవ్వరు ఏం లేదు సార్. కరెక్ట్. కష్టపడుతున్నాడు, ఆ రైతుకి ఏం చేద్దామని ఎవరు అనరు సార్. ఒకటి వచ్చేసి రైతుకి ఏం విలువబాటు అయితే వాడే చేంజ్ చేసుకున్నాడు. ప్రెసిడెంట్ ఉదయం లేచిన కానీ సాయంత్రం 6 గంటల వరకు. ఇప్పుడున్న పిల్లలకి ఏం చెప్తారు? వాళ్ళు అన్నం తినే విషయంలో కానీ వాళ్ళు ఇప్పుడున్న పిల్లలకి మీ ద్వారా ఏం సందేశం? మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి మీరు చల్లకుండా బాగా చేసుకొని బాగా తినాలి, తగినంత పెట్టించుకొని తినాలని చెప్తాం సార్. అంతే. కరెక్ట్. రైతులను గుర్తుపెట్టుకోవాలి. మనం ముద్ద తినేటప్పుడు మాకు చిన్నప్పుడు టీచర్లు నేర్పించేవాళ్ళు, రైతులు మనం ప్రతి ముద్ద తినేటప్పుడు రైతును గుర్తు చేసుకుని రైతుకు దండాలు పెట్టుకొని తినాలంటారు. ఫస్ట్ దేవుడి కంటే రైతుకు దండం పెట్టి నాకు ఈ అన్నం ఇచ్చిన రైతుకు ఫస్ట్ దండం పెట్టుకున్న తర్వాత అని టీచర్లు నేర్పించేవాళ్ళు. ఉన్నదాత సుఖీభవన్ అంటుంటారు. సో ఇప్పుడు మీ అంతా ఇదంతా మీరే పండిస్తుంటారా? అంతా ఒట్లు ఇవన్నీ ఇంకా ఏమైనా పండిస్తుంటారా? రైతులే ఒట్లు ఒక్క కారే పండేది. మళ్ళీ కారు పంటలు నీళ్ళు రావు, మళ్ళీ ఏం రావు, నీళ్ళు తీసుకున్నా పంటలు రావు. ఓకే. కూరగాయలు ఏమన్నా కందులు అట్లా పండిస్తుంటారా? కందులు అక్కడ అడిగినా సార్, అడవిలో పండిస్తారు. అక్కడ ఇక్కడ ఏం లేవు. సార్ వచ్చేది ఇంకా ఏం రైతులకు మళ్ళీ ఇప్పుడు 6 నెలలు అయిపోతుంది కదమ్మా. 6 నెలల తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఇదే చేస్తారా? నీళ్ళు లేవు సార్, నీళ్ళు రావు. అంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి మునుగారు సినుకులకి వచ్చేసి అప్పుడు వేసుకుంటాం. వానప్పుడు వాన పడ్డప్పుడు వేస్తారు. ఆగస్టులో తయారు చేస్తారు. మొలకలు సార్. అప్పుడు దీన్ని నారబడి వేయడానికి రైతు దున్ని పెట్టి చేయడం సేదారం చేసి పెట్టుకుంటాము. మళ్ళీ బీడైన పొలాలు మళ్ళీ ఒక 2-3 సార్లు ట్రాక్టర్లు దున్నిచ్చి పెట్టుకుంటాము. పొలం ఎండగాలితే బాగుంటది అనేసి. నా వ్యవసాయానికి గడ్డి పడకుండా చూసుకోవాలి కదా అన్ని అట్లా పెట్టినట్టు అట్లా బీడి అయిపోతుంది సేన్లు. అట్లా బీడి కాకుండా దున్నించుకొని చేసుకొని అది ఎప్పుడు గడ్డి మొలకలు మొలసి అప్పుడు ట్రాక్టర్ కొట్టించుకోవాలి. కొట్టించుకొని వ్యవసాయం చేస్తేనే బాగుంటది సార్ పంటలు. సో చూడండి, ఇక్కడ మేము రైతుల దగ్గర కూర్చొని వాళ్ళ కష్టాలు ఏంటిదో వాళ్ళు తెలుసుకొని మొత్తం మేము చేసాము. అండ్ ఈ వీడియోని మొత్తం మీరు వాళ్ళతో మాట్లాడాము. సో వాళ్ళ కష్టాలని వాళ్ళు మొత్తం పూర్తిగా తెలియజేశారు ఈ వీడియోలో. మీరు తెలుసుకోండి. అండ్ ప్రతి నెల ఒక్కసారికైనా మీ ఫ్యామిలీని తీసుకొని షాపింగ్ మాల్స్కో లేదా ఎక్కడికో ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళకుండా మీకు దగ్గరలో ఉన్న ఫీల్డ్స్కి వెళ్ళి వాళ్ళతోటి ఒక పిల్లల్ని వారం రోజుల్లో ఒకసారైనా పిల్లలతోటి రైతులతోటి మాట్లాడించండి. అండ్ ఈ పంటలో ఈ ఫీల్డ్ ఎలా ఉంది, పంటలు ఎలా ఉన్నాయి, మనకు రైస్ ఎలా వస్తుంది, మన ప్లేట్లోకి అడిగిన టైంకి పేరెంట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 6 నెలలు కష్టపడితే వచ్చిన ధాన్యాన్ని మనము జస్ట్ కొంచెం తినేసి కొంచెం వదిలేస్తుంటాం. సో ఫుడ్ని దయచేసి వేస్ట్ చేయకండి. అండ్ మీరు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ శ్రీలక్ష్మి హై స్కూల్ యూట్యూబ్ ఛానల్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫుల్ వీడియో చూడండి, రైతులను సపోర్ట్ చేసుకోండి. అండ్ ఈ నెల 23rd కిసాన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో స్పెషల్గా మేము ఇది వాళ్ళని రైతులను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళు జర్నీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏం చేస్తారు అనేది మొత్తం చూసాము. సో చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ ప్రతి నెల గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల ఒకసారి మీ పిల్లల్ని తీసుకొని రైతుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ పంట పొలాల మధ్యలో పిల్లలతో స్పెండ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ.